నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎడ్ 2 సంవత్సరాల కోర్సుకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా చాలా మంచి న్యూస్ అనేది రావడం జరిగింది. ఈ నెల 30వ తారీఖు వరకు మనకు ఇక డిఎడ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకోవడానికి డేట్స్ అయితే పొడిగించారు. మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అర్హతలు ఏంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూప్స్ అనేది చదివి ఉండాలి. ఓకేనా? సో మనకు 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్ విధానంలో ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ అయితే ఉంది. సో ఈ యొక్క ఎగ్జామ్ తాలూకు ప్రిపరేషన్కి ఆల్రెడీ మనకు బుక్స్ కూడా మెటీరియల్స్ అనేవి మార్కెట్లోకి వచ్చేసాయి. 300 రూపీస్ గా ఉన్నాయన్నమాట బుక్స్ అనేవి. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ఇప్పుడు మనకు ఈ యొక్క డిఎడ్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. డిఎస్సికి ఎలిజిబుల్ లేదు కదా అని చెప్పి అనకండి, ఎందుకంటే మళ్ళీ ఇంకొక 2 years తర్వాత మళ్ళీ ఇంకొక డిఎస్సి అనేది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క డిఎడ్ కోర్స్ అనేది ఇప్పటివరకు మనకు ఇంగ్లీష్ మీడియంలో లేదు. వేరే రాష్ట్రాల్లో ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంగ్లీష్ మీడియంలో లేదనమాట. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఈ యొక్క డిఎడ్ కోర్సుని ఇంగ్లీష్ మీడియంలో కూడా తెస్తున్నారు. సో ఇప్పుడు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం కోర్సుని కంప్లీట్ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటంటే మీరు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం చదివారు అనుకోండి, కావాలంటే మీరు తెలుగు మీడియంలో కూడా డిఎడ్ చేయొచ్చు, లేదంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా డిఎడ్ చేయొచ్చు. సో ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్ చదివిన వారు ఎవరైతే ఉన్నారో వీరికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే తెలుగు మీడియంలో చేయొచ్చు, లేదంటే ఇంగ్లీష్ మీడియంలో డిఎడ్ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. తెలుగు మీడియం వారికి అంటే లేదంటే ఓన్లీ తెలుగు మీడియం వారు డైరెక్ట్ తెలుగు మీడియమే. ఫ్రెండ్స్, ఈ యొక్క డిఎడ్ అప్లికేషన్లో మీరు ఏదైనా సరే మిస్టేక్ కనుక చేసినట్లయితే మీకు అక్కడ కిందన కంప్లైంట్ అనే బాక్స్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. అఫీషియల్ వెబ్సైట్లో మీరు కనుక కంప్లైంట్ ఇచ్చినట్లయితే అది మారుతుందనమాట. మీరు అక్కడ చూసినట్లయితే కంప్లైంట్ అని క్లిక్ చేయగానే అక్కడ మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. మనకు డేట్ ఆఫ్ బర్త్, మనకు యొక్క జెండర్ అనేవి రావడం జరుగుతుంది. ఇవి కాకుండా వేరే వాటికి కంప్లైంట్ ఇవ్వడానికి లేదు కదా అని చెప్పి మీరు ఖాళీగా వదిలేకండి. ఆ 3 ఆప్షన్లో ఏదో ఒక దాన్ని క్లిక్ చేసేయండి. ఓకే, ఏదో దాన్ని క్లిక్ చేసేసి మీరు మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ చదివారు. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నారు, కానీ గతంలోనే ఏం చేశారంటే మీరు తెలుగు మీడియం అప్లై చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం మారాలనుకుంటే ఆ 3 ఆప్షన్లు ఏదో ఒక దాన్ని క్లిక్ చేసి కంప్లైంట్లో మాత్రం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా రాసి నేను ఇలాగా ఇంగ్లీష్ మీడియం చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా ఇలాగ తెలుగు మీడియంలో నాకు తెలియకుండా అప్లై చేసుకున్నాను, నాకు ఇంగ్లీష్ మీడియం చేయాలని ఉందని చెప్పి అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసినప్పుడు ఇస్తారు కదా, సో దాన్ని మనం చేంజ్ చేయండి అని చెప్పి చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ అయితే మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఒక పర్సన్ కూడా ఈ విధంగా చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ మీడియం లేదని తెలిసి మనకు ఫస్ట్గా తెలుగు మీడియం అయితే ప్రిఫర్ చేయించుకున్నాడు, తర్వాత మనకు ఇంగ్లీష్ మీడియం ఉందని తెలిసి సో తెలుగు మీడియంకి నుంచి ఇంగ్లీష్ మీడియం మార్చుకోవడానికి ఏదో ఒక ఆప్షన్ అక్కడ మనకు క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ వాటిలో ఏదో దాన్ని క్లిక్ చేసి కరెక్ట్గా మనకు డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మనం కంప్లైంట్ స్టేటస్లో పరిశీలించినట్లయితే వితిన్ 6 hours-లోనే చేంజ్ అనేది అయిందనమాట. సో అందుకనే మీకు చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు అది ట్రై చేయండి. ఓకేనా? ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా మారిపోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మీ ప్రతి పనికి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సో చాలా వరకు మీరు ఒక 1 week బ్యాక్ పేపర్స్ కనుక పరిశీలించినట్లయితే వైజాగ్లోను, ప్రకాశం జిల్లా, ఇతర జిల్లాల్లో కూడా మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి ప్రారంభిస్తున్నారు. సో మనకు ఫ్యూచర్లో చాలా మంచి లైఫ్ ఉంటుంది. అంతేకాకుండా మీరు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేయాలని కూడా ఖచ్చితంగా మనకు డిఎడ్ ఆర్ బిఎడ్ కోర్సును కంప్లీట్ చేసి టెట్లో కూడా క్వాలిఫై అయితేనే ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేసేందుకు కూడా అర్హత ఇస్తున్నట్లుగా మనకు సెంట్రల్ లెవెల్ నుంచి, అంతేకాకుండా స్టేట్లో కూడా మనకు ఒక ఆర్డర్స్ అనేవి జారీ అవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు ఎవరైతే డిగ్రీ పీజీలతో ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారో వీరందరికీ కూడా పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మనకు ఇదైతే అమలు అవుతుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ యొక్క కోర్స్కి చాలా తక్కువ మంది ఇప్పుడు అయితే పోటీ ఉంది కాబట్టి ఫీజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కోర్స్ని అప్లై చేసుకోండి, మంచి స్కోర్ అనేది సాధించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ.